తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ సాయంత్ర సమయమున ప్రభా నీ నామమును ఆశ్రయిస్తూ నీ సన్నిధిలోకి మేమందరం వచ్చి నీ వాక్యం వినటానికి మేము సిద్ధపడి ఉండగా నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి ప్రభువా మా అందరితో నీ యొక్క స్వరాన్ని పంచుకోండి. ప్రభువా నాయనా, నీ ఆలోచన మాత్రమే మేము వినగలిగినట్లు, నీ చిత్తం మాత్రమే మేము అర్థం చేసుకోగలిగినట్లు తండ్రి నీ ఆత్మ నడిపింపు నీ దాసునికి మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థన మిక్కిలి వినయం తడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ సాయంత్రం మనం ధ్యానం చేసేటువంటి అంశము వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు క్షమించుట. బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేసేటువంటి చాలా అంశాలలో ఈ అంశము కొంచెం కాంప్లికేటెడ్, అట్ ద సేమ్ టైం యేసు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవటానికి ఒక అవకాశంగా ఇది చాలా మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ సందర్భాన్ని మనం గమనిస్తే యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. అక్కడ ఆయన కూర్చుని వారికి బోధించుచూ ఉండెను. ఈ బోధిస్తున్న సమయంలో శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ జాగ్రత్తగా వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని పట్టుకుని వచ్చి యేసయ్య దగ్గర ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఇది ఫస్ట్ పార్ట్. శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని పట్టుకొచ్చి యేసయ్య దగ్గర నుంచోబెట్టి, యేసయ్య, మోషే గారు ధర్మశాస్త్రంలో మనకి రాసి పెట్టాడు కదా, వ్యభిచారంలో ఎవరైనా పట్టబడితే వారిని రాళ్లతో రువి చంపాలని చెప్పి రాశారు కదా అని వారు జ్ఞాపకం చేస్తున్నారు. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడింది. ఈ మోషే ధర్మశాస్త్రంలో మోషే ఆజ్ఞాపించినది లేదా దేవుని ద్వారా బయలుపరచబడిన విషయం ఆయన ఆజ్ఞాపించింది ఏంటంటే, ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ ఏంటండి? ఎవరు? ఒకడు మగనాలితో శయనించుచుండగా కనపడిన ఎడల ఎవరెవరు? వారిద్దరు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలను. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలులో నుండి పరిహరించుదురు. దేవుడు ఎందుకు ఇది రాపించాడంటే, ఈ వ్యభిచార పాపము అనేది ఇశ్రాయేలులో ఉండకూడదు. ఎందుకనంటే ఇశ్రాయేలు మీరు ఏర్పాటు చేయబడినవారు, ఇశ్రాయేలు మీరు ప్రత్యేకమైన జనాంగము, ఇశ్రాయేలు మీరు దేవుని బిడ్డలు. ఈ ఇశ్రాయేలుకి ఎక్కడా కూడా నెగటివిటీ అంటకూడదు, ఎక్కడా కూడా భక్తిహీనత అంటకూడదు, ఎక్కడా కూడా దేవుడు లేనితనం అంటకూడదు. ఆ ఉద్దేశంతో దేవుడు రాపించినటువంటి మాటలు ఇవి. అక్కడ ఏం రాస్తుంది చాలా మనం చక్కగా చదివితే అర్థమవుతుంది. ఎవరెవరంట? స్త్రీ, పురుషుడు. ఎవరెవరైతే ఆ కార్యంలో దొరికారో వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి చంపవలెను. ఎట్లా రాశాడు? ఇదిగో వాళ్ళిద్దరూ, ఆ స్త్రీయును ఆ పురుషుడును చంపబడవలెను. ఎట్లా చంపాలని రాసిందా? చంపబడవలను రాసింది. అడల్టరీ, వ్యభిచారము అనేది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో ధర్మశాస్త్రం మనకి ఇక్కడ చెప్పకనే చెబుతుంది. ఆ కాలంలో రబ్బీలు ఒక మాట అనేవాళ్ళు, ఎవరైనా సరే వ్యభిచారంలో పట్టబడక ముందే వాడు చనిపోవటం మేలు అని చెప్పుకునేవాళ్ళంట ఆ కాలంలో. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎ పర్సన్ టు డై బిఫోర్ హీ గెట్స్ కాట్ ఇన్ అడల్టరీ. వాడు వ్యభిచారంలో పట్టబడక మునిపే వాడు చచ్చిపోవటం మేలు అని ఒక మనకు సామెతలు చెప్పుకుంటాం కదా, నానుడి అంటారు కదా, అలాంటి మాట ఇశ్రాయేల్ ఎంతటా ఉంది. మిష్నా అని ఒక పుస్తకాన్ని, మిష్నా ధర్మశాస్త్రాన్ని, ఈ ధర్మశాస్త్రం మీద కామెంటరీని వీరు రాసుకున్నారు. ఈ ధర్మశాస్త్రం మీద కామెంటరీని వీరు రాసుకున్నారు. ఎలా ఉంటుందనంటే, సబ్బాతు రోజు ఎవరు ఏ పని చేయకూడదు, ఎవరు ఏ పని చేయకూడదు అనంటే, మరి నీళ్లు చేదుకోవాల్సి వస్తే ఏం చేస్తారు? నీళ్లు తోడుకోవాల్సి వస్తే బావిలో నుంచి ఏం చేస్తారు?
సో వీళ్ళు దానికోసం కొత్త కొత్త రూల్స్ని తయారు చేసి పెట్టారు. స్త్రీలు నడుము కట్టుకునేటువంటి గడ్డిల్ ఇలాంటిది. ఈ తాడుకు ఆల్రెడీ నాట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళి బావిలో దించేవాళ్ళు. అంటే అప్పుడు అది తప్పు కాదు. కొత్తగా నువ్వు పని చేసి మూడేస్తే తప్పు, పని చేయటానికి కొత్త మూడేస్తే తప్పు. ఇలా కామెంటరీ రాసుకున్నారు. 10 ఆజ్ఞల్ని దాదాపు 60,000 పైచిలుకు ఆజ్ఞలుగా వీరు మార్చేశారు. దీనిని మిష్నా అంటారు. ఈ మిష్నా ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే, దీన్ని ఏమన్నారంటే యూదుల మౌఖిక ధర్మశాస్త్ర సంకలనం. యూదుల మౌఖిక ధర్మశాస్త్ర సంకలనం, ది కంపైల్డ్ జూయిష్ ఓరల్ లా. దీని ప్రకారం వీళ్ళు చాలా ఈ మాటలు రాసుకున్నారు. ఈ మాటల ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన వాళ్ళని ఎట్లా చంపాలని వీళ్ళు రాసుకున్నారంటే, స్ట్రాంగులేషన్, పీక బిసికి చంపేయాలి. పీక బిసికి చంపేటువంటి దొరకబడిన లేదా పట్టబడిన స్త్రీ పురుషుణ్ణి అటువైపు ఇటువైపు పెట్టి కట్టేసి మోకాళ్ళ లోతు గేదె పేడలో వాళ్ళని నుంచోబెట్టి ఈ మెడకి టవల్ చుట్టి, ఎందుకు టవలు? తాడుతో లాగి చంపినప్పుడు దాని మీద గుర్తుపడితే మళ్ళీ గుర్తుపడకూడదు, అది హేయం. మళ్ళీ ఇదిగో మరణానికి గుర్తుగా పడిందని, మరణానికి గుర్తుపడకూడదు. మళ్ళీ దానికి టవల్ అడ్డు పెట్టి లాగి ఆ మెడ విరిగేదాకా లాగి అటొకళ్ళు ఇటొకళ్ళు లాగి చంపేసేవాడు. అదొక రకమైన మరణం. రెండవది ఇంకొక రకమైన మరణం ఉంది, ద్వితీయోపదేశకాండంలో చెప్పబడింది. తర్వాత చూదురు కానీ అక్కడ ఏం రాసింది అని అంటే, ఎవరైతే బెట్రోతుల్, ప్రధానానికి ఇవ్వబడిన స్త్రీ తన ప్రధానాన్ని ఛేదించుకుని తప్పు చేయటం ద్వారా దొరికిందనుకోండి, తప్పు చేస్తూ ఉన్నప్పుడు, వ్యభిచారం చేస్తున్నప్పుడు దొరికితే ఆమెను రాళ్లతో కొట్టి చంపొచ్చు. ఇప్పుడు శాస్త్రులు పరిశీలు తీసుకొని వచ్చిన అమ్మాయి ఎవరు? ప్రధానంలో చేయబడిన పట్టబడినటువంటి స్త్రీ. ఈమెను తీసుకొచ్చి, ఇదిగో చెప్పాడు కదా అయ్యా మోసే, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి ధర్మశాస్త్రంలో రాసి ఉంచాడు కదా అని యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రశ్న అడుగుతున్నారు. మొదట వీళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకుందాం. వీళ్ళ మనస్తత్వం ఏమిటి? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దొరికింది. మొదటిది యేసును కౌంటర్ చేయటం. ఏమని కౌంటర్ చేయటం? యేసయ్య రబ్బీ కదా, యేసయ్య దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుదాం. ధర్మశాస్త్రంలో ఇదిగో వ్యతిరేకంగా ఈ స్త్రీ ఈ పని చేసింది, కాబట్టి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈ స్త్రీ ఈ పని చేసినప్పుడు ఇది సరి అయినదా కాదా? చివరిలో చక్కగా ఏదో వచనంలో చక్కగా అడుగుతున్నారు, నీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? దాని ఉద్దేశం ఏంటి? ఒకవేళ యేసయ్య చాలా తప్పు, ఖండితంగా అమ్మాయి చంపేసేయాలి అని అన్నాడు అనుకోండి, అంటే ఆ మాట చెప్తే యేసు ప్రభువుల వారికి ఇప్పుడు దాకా మంచి ఫాలోయింగ్ ఉంది. ఏం ఫాలోయింగ్ అది? ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఎంతమంది ఆయన దగ్గరికి వస్తే వారందరినీ స్వస్థపరచువాడు. ఈ అన్ని లక్షణాలను బట్టి ఈ ఫాలోయింగ్ అంతా పోద్ది. రెండోది, ఒకవేళ అట్లా చేస్తారయ్యా, ఆ రోజు మోసే చెప్పాడు సరే, ఇప్పుడు మనం ప్రేమించాలి, ఇప్పుడు మనం క్షమించాలి అని కొండ మీద ప్రసంగం కనుక మళ్ళీ ఈయన చేస్తే, మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకించాడు చూసావా అని పట్టుకుందామని ప్రశ్న అడుగుతున్నారు. వీళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంది అని అంటే, దే ఆర్ లైక్ వాచ్ డాగ్స్. ఎట్లాంటి వాళ్ళు? వాచ్మెన్. మనకి ప్రతి సందులో 4-5 సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఏది మనం ఇన్స్టాల్ చేసినవి కాదు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏటి నుంచి వస్తున్నారు, ఏమైపోతుంది. వీళ్ళ బాధ మన జాగ్రత్త కాదు, వీళ్ళ బాధ మనం బాగుండాలని కాదు. వీళ్ళ బాధ ఏంటి? ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు పట్టుకుందామని. పరిసయ్యులు శాస్త్రులు కూడా చేసే పని అదే. వాళ్ళకి ధర్మశాస్త్రం మీద ఇష్టం లేదు, వాళ్ళకి మోసే మీద ప్రీతి లేదు, వాళ్ళకి మోసే మీద భక్తి లేదు. యేసు ఎలా దొరుకుతాడా అని చేసేటువంటి పని. సంఘంలో, సమాజంలో కూడా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాంటి మనస్తత్వం వీళ్ళదంటే, పక్కన వాడు ఏం చేస్తున్నాడు, పక్కన వాడి నీతి ఎలా ఉంది, పక్కన వాడి భక్తి ఎలా ఉంది, పక్కన వాడి జీవన విధానం ఎలా ఉంది. ఇది వీళ్ళ జీవితంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్గా వాళ్ళు పెట్టేసుకున్నారు. వాళ్ళకి భక్తి అవసరం లేదు, వాళ్ళకి అవతలవాడి బాధ అవసరం లేదు, అవతలవాడి కష్టం అవసరం లేదు. వీళ్ళేమీ ప్రేమతో అడగట్ల.
మనకు తెలిసినటువంటి 10 ఆజ్ఞల్లో ఎన్నో ఆజ్ఞ అండి వ్యభిచరించకూడదనేది? 7వ ఆజ్ఞ. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశ్న అడగగానే అప్పటిదాకా కూర్చుండి ఆయన బోధన చేస్తూ ఉన్నాడు. కూర్చున్నవాడల్లా వంగి నేల మీద రాస్తూ ఉన్నాడు. చాలామంది పండితులు ఈ పాఠ్యభాగాన్ని అధ్యయనం చేసినప్పుడు నేల మీద ఆయన చేయబెట్టి రాయటానికి కారణం ఏమిటి, ఏమి రాశాడు, బహుశా ఆయన రాసిన దానిలో ఏముండొచ్చు. మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది దైవ అధికారాన్ని ఇది సూచిస్తూ ఉన్నది. 3 రకాలైనటువంటి ఆలోచనలు మాత్రమే, ఇది నిజం అని నేను అంటలా, 3 రకాలైనటువంటి అర్థం చేసుకోవడానికి వీలు కలిగించేటువంటి పరిస్థితులు. మొదటిది దైవ అధికారాన్ని సూచిస్తుంది, ది ఎకో ఆఫ్ డివైన్ అథారిటీ. ఏంటి ఇది అని అంటే, మొట్టమొదటిసారి దేవుడు తన వ్రేలుతో ఎక్కడ రాశాడు? 10 ఆజ్ఞలు రాశాడు. వాళ్ళు జీవించటానికి, వాళ్ళు ఎలా జీవించాలి, ఏ రీతిగా వాళ్ళ జీవితం మలుచుకోవాలి, ఏ రీతిగా వారు బ్రతకాలి, ఏ రీతిగా వారిని వారు సరిచేసుకోవాలి అని ధర్మశాస్త్రం రాసినప్పుడు మొట్టమొదటిసారి నిర్గమాకాండము 31వ అధ్యాయం 18వ వచనంలో మొదటిసారి when he was giving law for the people, ఈ వ్రేలుతో రాసేది ఎక్కడ రాస్తున్నాడు? అక్కడేమో పలక మీద రాశాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన ఏమంటాడు? మీ హృదయం అనే పలకల మీద రాస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ రాస్తున్నాడు? నేల మీద రాస్తున్నాడు. ఈ నేల మీద, దుమ్ము మీద రాస్తున్నాడు. హెబ్రూ భాషలో అద్మా, ఆదాం కాదు, అద్మా అంటే దుమ్ము అని అర్థం, అద్మా అంటే నేల అని అర్థం. ఈ అద్మాలో నుంచి ఆదామును తయారు చేస్తున్నాడు, మానవుడిని తయారు చేస్తున్నాడు. రెండవది, దిస్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ హ్యూమన్ ఫ్రెయిలిటీ, మానవ బలహీనతకు ఇది సూచన. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మనుషుణ్ణి నేలమంటి నుంచి తీసి నిర్మించున్నది, దుమ్ము నుంచి, ఈ ధూళి నుంచి తీసి తయారు చేస్తున్నాడు. దీని అర్థం ఏమిటి? వీడు మంటివాడు, వీడు దుమ్ము, వీడు ధూళి, వీడి స్థాయి, వీడి పరిస్థితి నేల నుంచి తీయబడినది అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది యేసుక్రీస్తు ప్రభుల వారికి వారి యొక్క చిక్కుల్లో పడటం ఇష్టం లేదు. ఎందుకనంటే వాళ్ళు ఏ విధంగా చిక్కుల్లో పడవేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి తెలుసు అది తప్పని, వాళ్ళకి తెలుసు అది కపటోపాయమని, వాళ్ళకి తెలుసు అది మాయోపాయమని. అది అవినీతికరమైన ప్రశ్న వాళ్ళు అడిగేది. ఈ అవినీతిలో ఆయన పడకూడదని ఆయన తలదించుకున్నాడు. చాలామందిని సైలెన్స్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కదా. నెమ్మదిగా ఉన్నవాడిని చూసి, తొందరగా సమాధానం చెప్పనోడిని చూసి, తొందరపాటు పడినోడిని చూసి చాలా కోపం వస్తుంది జనాలకి. వీడికి ఏంటి కోపం రాదా, ఆలోచించుకోలేడా, ఏం భయం వీడికి అని వెంటనే భయాన్ని ఆపాదిస్తాం వ్యక్తులకి. ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడు? తొందరపాటు పట్ల తను తలదించుకొని వంగి నేల మీద రాస్తూ ఉన్నాడు. తొందరపాటు నిర్ణయం లేదు. ఎందుకు అంటే ఆయన సర్వమానవాళిని తయారు చేసినటువంటి దైవమైన దైవకుమారుడు ఆయన. అవతల వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి లస్ట్ అంటే వ్యభిచార సంబంధమైన, వ్యామోహ సంబంధమైనటువంటి ఆలోచన ఆయన కనపడతా ఉంది. అంత మాత్రమే కాదు, వారి హృదయాల్లో కాఠిన్యం కనపడతా ఉంది, వారి హృదయాల్లో చెడుతనం కనపడతా ఉంది. ఎందుకు అనంటే వాళ్ళు ఎందుకని వచ్చారు? రాళ్లతో కొట్టి ఏమని చంపేద్దాం, మరణానికి మరులు కొలిపేటువంటి ఆలోచనలు, మరణానికి దారితీసేటువంటి ఆలోచనలు. ఇక్కడ ఈ భాషలో యేసు వ్రేలుతో రాస్తున్నాడు అని ఉంది కదా. మామూలుగా గ్రీకు భాషలో గ్రాఫా లేదా గ్రాఫైన్ అనే భాష రాస్తారు. గ్రాఫైన్ అంటే రాయటం, అందుకనే చాలా చోట్ల గ్రాఫ్ అనేటువంటి మాట కనపడతా ఉంటుంది పదాలలో. ఇక్కడ ఏముంది అని అంటే యేసు రాశాడు అనే దానికి కటాగ్రాఫైన్ అని రాశారు. ఈ మాటకు అర్థం ఏంటంటే రాయటం కాదు, ఈజ్ నాట్ సింప్లీ రైటింగ్, నేల మీద ఆయన రాయటం కాదు, హీ ఈజ్ రికార్డింగ్. అర్థమవుతుందా నా మాట? రాయటం వేరు, రికార్డ్ చేయటం వేరు. ఏం రికార్డ్ చేస్తున్నాడు? వాళ్ళ జీవిత చరిత్ర అంతా ఇక్కడ రికార్డ్ చేస్తున్నాడు ఆయన. వాళ్ళ పరిస్థితులన్నీ రాస్తున్నాడు కింద ఆయన. వారి హృదయ కాఠిన్యాన్ని చూశాడు, వాళ్ళ ఆలోచనలు చూశాడు. యేసయ్యకి వాళ్ళు ఎట్లా కనపడ్డారంటే ఇన్విజిలేటర్లాగా కనపడ్డారు. కొంతమంది తెలియకుండా డబ్బులు తీసుకొని ఇన్విజిలేటర్ పరిచర్య చేస్తూ ఉంటారు. ఏంటా పరిచర్య అంటే, ఎదుగో ఆడు చేసేది అది నాకు నచ్చలే,
వీడు చేసేది ఇది నాకు నచ్చలే, వీడు బతుకు చూసావా, వీడి జీవితం చూసావా, ఆమె జీవితం చూసావా, నీ జీవితం చూసావా. ఇది నీతి కాదు, ఇది నీతి కాదు. ఈ స్వనీతి నిన్ను పడవేస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే పరిచర్య అనేది అవతలవాడి హృదయాన్ని నెమ్మదిపరచడానికి, అవతలవాడి హృదయాన్ని హీల్ చేయడానికి, స్వస్థపరచడానికి మాత్రమే వాడదగినది. పరిసయ్యులకి సద్దూకయ్యులకి అధికారం ఉంది, వారికి ధర్మశాస్త్రం తెలుసు. ఈ ధర్మశాస్త్రం తెలిసినప్పుడు ఈ అధికారముతో వాళ్ళు అవతల వారి హృదయాన్ని హీల్ చేస్తున్నారా, అవతల వారిని స్వస్థపరుస్తున్నారు. ఆల్రెడీ ఆమె వ్యభిచారంలో దొరికింది, తప్పు చేసింది. యేసు కూడా తప్పనే అంటున్నాడు, ఎక్కడ తప్పు కాదని అంటలే. కానీ వీళ్ళు వెళ్ళి ఆ సందర్భాన్ని తీసుకుని ఆమె జీవితాన్ని ఛిద్రం చేద్దామని అనుకుంటున్నారు, ఆమె జీవితాన్ని నాశనం చేద్దామని అనుకుంటున్నారు. కానీ ది అథారిటీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ హియర్ టు హీల్. ఆమెను స్వస్థపరచడానికి అది యేసు వాడాడు, కానీ ఆయన ఇన్విజిలేటర్గా లేదా న్యాయాధిపతిగా ఆమె మీద నుంచి నువ్వు నాశనానికి గురవ్వాలని ఆయన అడగట్లేదు. రెండవది, వీళ్ళందరూ కూడా ఒక్క స్త్రీని వేసుకొచ్చారు. ఒక్క స్త్రీ వ్యభిచారం ఎట్లా చేయగలదు? ఒక స్త్రీ వ్యభిచారం ఎట్లా చేయగలదు? వ్యభిచారంలో పట్టబడిన పురుషుడు ఎక్కడ కనపడలే. రెండవది వీళ్ళకు ఒక పేరు ఉండాలి, ఆమెకు పేరు ఉండాలి కదా, ఆమెకు పేరు ఉండాలి. ఆమె పేరు వీళ్ళకి తెలుసు ఖచ్చితంగా. పట్టుకున్నప్పుడు సాధారణంగా మాట్లాడుకుందాం, గబాలను ఎవరైనా తప్పు చేస్తున్నారు, పట్టుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ మనం అడిగేది ఏంటి? నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం ఊరు, ఈ ప్రశ్నలు అన్నాడు. అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ అమ్మాయి పేరు తెలుసు. కానీ వ్యభిచారంలో పట్టబడిన ఈమె అని పాపముతో వారు ఆమెను పిలుస్తూ ఉన్నారు. నిర్గమాకాండము 33వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పాడు. దేవుడు ఎప్పుడూ కూడా మన పేరుతోనే మనల్ని పిలుస్తాడు, మన పేరుతోనే మనల్ని తెలుసుకుంటాడు. ఎందుకనంటే ఆయన మన పేర్లు పెట్టి పిలిచినటువంటి ప్రభువుగా ఆయన మనకు కనపడతా ఉన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంలో కూడా సేమ్ మాట రాయబడి ఉంది, పేరు పెట్టి నిన్ను ఎరుగుదును అనేటువంటి మాట. ఉదాహరణకి ఈ ఉదాహరణ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఒక డాక్టర్ గారు అమ్మ సరళ గారు, అమ్మ భారతి గారు అని పిలిస్తే బాగుంటుందా? లేకపోతే ఇదిగో ఆ కడుపు నొప్పోడు వచ్చాడు, ఆ మూతి నొప్పోడు వచ్చాడు, ఆయన లోపలికి రమ్మను. ఇది తిట్టు కదా, ఇది చెడు మాట కదా. మనం కూడా చాలా చులకనగా ఇదిగో ఆ పొట్టోడిని రమ్మను, ఆ బండదాన్ని రమ్మను అనేటువంటి పేర్లు పెడతాం. నవ్వుకోవడానికి చాలా బాగుంటుంది మనకి. కానీ దేవుని యొక్క రూపాన్ని మనం అవమానపరుస్తున్నాం. గబాలను ఎవరినైనా ఎక్కిరించేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనం ఎక్కిరించేది దేవుని యొక్క రూపాన్ని. దే ఆర్ మేడ్ ఇన్ గాడ్స్ ఓన్ ఇమేజ్. దేవుని యొక్క స్వరూపములో, స్వపోలికలో వాళ్ళు చేయబడ్డారు. మనమందరం చేయబడ్డాం. నువ్వు ఎట్లా దేవుని పోలికలో చేయబడ్డావో అవతల వ్యక్తి కూడా అట్లాగే దేవుని పోలికలో చేయబడ్డాడు. అది నువ్వు నమ్మని కాడికి దేవుని యొక్క చేతిలో నువ్వు ఒక సృష్టిగా ఉండటానికి కూడా అర్హత లేదు అని అర్థం. తొందరగా ఎవరిని అట్లాంటి మాటలు పిలవద్దు. అందుకని ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నా. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక మంచి పాలసీ ఉంది ఇక్కడ. ఆ పాలసీ కూడా ముందు అధ్యాయంలోనే మాట్లాడాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము, ఇది మత్తయి కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుసు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలో ఉన్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసు తీసి వేసుకొనమని చెప్పనేలా? సంఘమంతా ఇట్లాగే ఉంది, సమాజం అంతా ఇట్లాగే ఉంది. అందుకని వీళ్ళని ఏమని పిలుస్తున్నాడు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటానికి నీకు తేటగా కనపడను. కన్విక్షన్ లేని వాళ్ళు, పాప క్షమాపణ లేని వాళ్ళు, పాపమును ఒప్పుకోని వాళ్ళు, పాపమును ఇంకా క్షమించబడిన వాళ్ళు, అదే పనిగా హ్యాబిచువల్గా పాపం చేసేవాళ్ళు వచ్చి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు చాలా చోట్ల. ఒకవేళ నేను చేసిన ఆ తీర్పుకు నేను అర్పణ అవుతాను.
తెలియకుండా నీతి మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాంటి నీతి మాటలు? అమ్మ నీ బతుకు బాచుకో అమ్మా, అమ్మ నీ పిల్లల జీవితం సరిచేసుకో అమ్మా. క్వశ్చన్ మార్క్. నీ పిల్లల జీవితం ఎట్లా ఉంది? నీ బిడ్డల జీవితం ఎట్లా ఉంది? నువ్వు అవతల వాళ్ళకి చెప్పే ముందు, అమ్మా నీలో ఈ మచ్చ నాకు కనపడుతుంది, నీలో ఈ డాగు నాకు కనపడుతుంది. దేవుడు ఎవ్వరికీ ఎవరి మచ్చను చూపించడు. బైబిల్ గ్రంథం మొత్తం చూసుకోండి, ఎక్కడా కూడా ఎవరి పాపమును ఎవరికి చూపించాలి, ప్రవక్తల విషయంలో తప్ప. అది కూడా వెళ్ళి వాళ్ళు ఖండించిన తర్వాత దేవుడు వారిని క్షమించి మాట్లాడినట్టు దావీదు విషయంలో మనం చూస్తున్నాం. ఒకవేళ ఆ రీతిగా చూపిస్తే సంఘంలో, సమాజంలో ఎవ్వడు బ్రతకడు, పాదిర్లు బ్రతకరు ముందు. అవునా కదా? ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు ఎవరికి తీర్పు తీర్చకండి. తీర్పు తీర్చే స్థాయిలో ఎవడు లేడు. ఎందుకని? ప్రతివాడును పాపము చేసి దేవునికి దూరంగా ఉన్నారు. ప్రతివాడు పాపం చేసి ఈ పాపాన్ని బట్టి దేవునికి దూరంగా ఉన్నారు. మనం చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే, మన దగ్గర లేని నీతి ఇతరులలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన దగ్గర ఉండని నీతి, మన దగ్గర లేని మంచి, మన దగ్గర లేని దేవుని యొక్క దైవీకమైన ప్రణాళిక మన దగ్గర ఉండదు, కానీ అవతల వాళ్ళందరిలో అది కోరుకుంటూ ఉంటాం. వాడు చూడండి ఎట్టా బ్రతుకుతున్నాడు, నేనైతే భక్తిగా ఇలా చేస్తున్నా, నేనైతే ఇలా ఉపవాసం ఉంటున్నా, నేనైతే పాటలు పాడుతున్నాను, నా జీవితం బాగుంది. 4 గోడల మధ్య నీ జీవితం ఎవరికి తెలియదు కదా. అవతల వాళ్ళని మనం దూషించే ముందు, ఇదిగో ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా ఈ స్త్రీని తీసుకొచ్చారు, ఆమె పేరు వారికి తెలుసు, కానీ వాళ్ళు ఎట్లా చూస్తున్నారు ఆమెని? దే ఆర్ లుకింగ్ ఎట్ హర్ లైక్ ఎన్ అసెట్. ఒక వ్యక్తిలాగా, ఒక వస్తువులాగా ఆమెను దూషించాలని, ఆమెను అవమానపరచాలని, ఆమెను వ్యభిచారిగా ముద్ర వేసి వాళ్లే తీర్పు తీర్చి యేసు దగ్గరికి తీసుకొచ్చారు. వి ఆల్రెడీ సీ దట్ దే హ్యావ్ ఆల్రెడీ జడ్జ్డ్. చూసేశారు, ఆల్రెడీ తీర్పు తీర్చేశారు, మరణ శిక్ష కూడా తీసుకొచ్చేశారు. ఇదిగో ఏమైనా రాళ్ళతో కొట్టి చంపాలి, ఎస్ ఆర్ నో. ఏసైకి ఆప్షన్ లేదు. అందుకని ఏం చేశాడు? ఎస్ అన్నాడా, నో అన్నాడా? తలదించుకొని ఆయన కింద నేల మీద వ్రాస్తూ ఉన్నాడు. మూడవది, ఎవరైతే ఈ సఫరింగ్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా హీలింగ్ కావాలి. యేసయ్య ఆ హీలింగ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ఏం చేస్తున్నాడు? ఎందుకని మళ్ళీ రెండోసారి కూడా ఆయన దిగి రాస్తూ ఉన్నాడు? వాళ్ళకి సమాధానం చెప్పలేదు, కానీ తలదించుకుని కూడా మళ్ళీ రాస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, ఆయనకి పాపం అంటే ఇష్టమా? ఆమె చేసిన తప్పును ఆయన ఒప్పుకున్నాడా? లేదా ఆమె చేసినటువంటి తప్పును, అవునమ్మా ఇట్స్ ఓకే, ఆల్ రైట్, అమ్మ బాధపడబాకు, నువ్వు చేసింది నేను తప్పు కాదు, వీళ్ళంతా తప్పుడోళ్ళు, కావాలంటే గద్దిస్తానని అన్నాడా? ఆమె చేసిన తప్పును తప్పుగానే ఆయన ఆలోచన చేశాడు, కానీ ఆయన ఫైనల్ జడ్జిమెంట్ని ఇవ్వట్లే, ఆయన ఫైనల్ స్టేట్మెంట్ని పాస్ చేయట్లే. ఆయన ఏం చేస్తున్నాడంటే, రెండోసారి రాసే టైంలో హీ ఈజ్ గివింగ్ ఎ సెకండ్ ఛాన్స్ ఫర్ దెమ్. ఇంకొకసారి మళ్ళీ మీరు తీర్పు తీర్చుకునే ముందు ఆలోచించండి అని వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. రెండవది, ఆమె మీద ఆయన జాలి చూపిస్తున్నాడు. త్వరపడి ఆయన నిందవేయట్లా, త్వరపడి ఆయన మాట అంటలేదు, త్వరపడి వ్యభిచారి అని ఆమె మీద ముద్ర వేయట్లేదు. మూడవది, ఆయన వెంటనే ఒక మాట అంటున్నాడు. ఆమెను ఏమన్నాడు అనంటే, అమ్మా ఇకను పాపము చేయొద్దు అని అంటే దీని అర్థం ఏమిటి? ఓకే అమ్మా నువ్వేం తప్పు చేయలేదు పో అని అనలా. అమ్మ నువ్వు చేసిన తప్పే, నువ్వు ఇంకా పాపం చేయొద్దునంటే, ఇప్పుడు చేసావు పాపం కాబట్టి మళ్ళీ ఇంకా చేయొద్దు, ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయి, ఒక నూతన జీవన విధానంలోనికి వెళ్ళు, ఇక నువ్వు పాపం చేయొద్దు అనంటే నీకు ఇప్పుడు క్షమాపణ దొరికింది, ఇంకా మళ్ళీ క్షమాపణ పొందిన పాపానికి నువ్వు మళ్ళీ పరిగెత్తొద్దు అన్నట్లు చెప్తున్నాడు. 4వ విషయం ఏంటంటే, దీనిలో మానవుల యొక్క ఫ్రెయిలిటీ. ఇందాక చెప్పుకున్నాం కదా, మట్టిలో నుంచి తీయబడిన వాడు బలహీనుడు, అందుకనే నేల మీద రాస్తున్నాడు. ఈ నేలకున్న దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఈ బలహీనత ఆయనకు తెలుసు, స్త్రీ యొక్క బలహీనత తెలుసు, పురుషుడి యొక్క బలహీనత తెలుసు, స్త్రీ యొక్క హోప్లెస్నెస్ తెలుసు, పురుషుడి యొక్క హోప్లెస్నెస్ తెలుసు, మానవ జాతికి ఉన్నటువంటి హోప్లెస్నెస్ దేవుడికి తెలుసు. మానవ నేచర్ అంటే కార్నాలిటీ అంటారు ఇంగ్లీష్లో. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయో ఆయనకు తెలుసు. ఎందుకనంటే ఆయన సంపూర్ణ మానవుడు, ఆయన సంపూర్ణమైన దేవుడు. మానవుడిగా అనుభవించాల్సిన వేదనలు, శోధనలు, ప్రతి బాధ గుండి ఆయన వెళ్ళాడు, బట్ వాటన్నిటిని ఆయన జయించాడు. అందుకనే ఇదిగోండి తర్వాత మాటలో చూస్తే, పెద్దలు మొదలుకొని చూడండి 9వ వచనంలో, వారు ఆ మాట విని
ఇదిగోండి 7వ వచనం నుంచి చదువుదాం చూడండి. వారు ఆయనకు పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పాడు. ఏమనన్నాడు? మంచి క్లియర్ కట్ క్వశ్చన్ అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయండి. ఈ మాటకు చాలా భయంకరంగా గుండెలు బయలిపోయేటువంటి అర్థం ఉంది. మీలో వ్యభిచారి కానివాడు, మీలో అన్ని మంచి ఉండి ఎక్కడ ఎప్పుడు తప్పిపోయినవాడు రాయండి. వ్యభిచారం అంటే ఏంటి? మోహపు చూపు అంటే ఏమిటి? చెడుతనం అంటే ఏమిటి? పురుషులకు మాత్రమే కలుగుతుందా? స్త్రీలకు మాత్రమే కలుగుతుందా? మానవ జాతి ఎక్కడైతే పడిపోయిందో ఆ పడిపోయిన దగ్గర నుంచి చూపు తేడా వచ్చింది. ఆ పడిపోయిన దగ్గర నుంచి హృదయంలో తేడా వచ్చింది. ఒక పురుషుడు స్త్రీని వ్యామోహపు చూపుతో చూస్తే అది మోహము, వ్యభిచారము. అంటే స్త్రీలు చూడరా? స్త్రీలు చూస్తారు, బయటపడరు. స్త్రీలు పురుషుడిని చూసినా వ్యామోహపు చూపుతో అది వ్యభిచారమే. ఇప్పుడు చెప్పండి, వాళ్ళని ప్రశ్న అడుగుతున్నాడు, ఎప్పుడు ఎవరిని వ్యామోహపు చూపుతో మీరు చూడలేదా? చూడని వాడు రాయి తీసుకెళ్ళి ఏంటి అన్నాడు. ఇక్కడ దీనిలో ఇంకొక చిత్రమైన విషయం ఉంది. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని, ఎందుకమ్మా పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు? ముందు పెద్దవాడికే బాగా తెలుసు. వాడు పుట్టిన దగ్గర నుంచి వాడు వయసును బట్టి ఎన్ని తప్పులు చేశాడో, ఎన్ని పాపాలు చేశాడో, ఆ పాపం యొక్క గ్రావిటీ వాడికి తెలుసు. మొదట పాపం చేసింది వాడే. అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి మొదలైంది పాపం చిట్ట. ఎవరి దాకా వెళ్ళింది? పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా. అంటే తల్లి గర్భంలో నుంచి నేను బయటకు వచ్చినప్పటి నుంచే నేను పాపం చేశాను, ఐఎమ్ ఎ సిన్నర్. పెద్దోడి నుంచి చిన్నోడి దాకా ప్రతి ఒక్కడికి అర్థమైంది, వాళ్ళు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, ఇప్పుడు చూడండి, అప్పుడు దాకా ఆ స్త్రీ వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీ, ఇక్కడ ఆమె పేరు మారిపోయింది. అమ్మా. అమ్మా ఎంత మంచి మాట తెలుగులో. హిబ్రూ భాషలో కూడా చాలా చక్కగా గౌరవం ఆపాదిస్తూ ఓ ఉమన్ అంటే లైక్ ఎనీ అదర్ ఉమన్. వ్యభిచారి కాదా యేసుకు అనవసరం అక్కడ. ఎందుకనంటే ఆయన ఆల్రెడీ క్షమించాడు. హీ ఈజ్ గివింగ్ హర్ రెస్పెక్ట్ లైక్ ఎనీ అదర్ ఉమెన్. వేరే స్త్రీని ఎట్లా పిలుస్తాడు అట్లాగే ఆమెను పిలుస్తున్నాడు. వ్యభిచారి అని పిలవచ్చు ఆయనకు అధికారం ఉంది, అర్హత ఉంది. కానీ ఏం పెట్టి పిలుస్తున్నాడు? హీస్ కాలింగ్ హర్ విత్ హర్ నేమ్. పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు ఆయన. పాపాన్ని బట్టి పేరు పిలవట్లేదు ఆయన తల ఎత్తి చూచి, అమ్మ వారెక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? ఏమ్మా, ఎవరు నీకు శిక్ష ఇవ్వలేదా? ఇప్పుడు దాకా నీ మీద నిందలు మోపారు కదా, ఇప్పుడు దాకా నీ మీద చెడు మాటలన్నీ చెప్పారు కదా, ఇప్పుడు దాకా నీ మీద తీర్పు తీర్చారు కదా, ఎవరు శిక్ష వేయలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనేను. ఆమె ఏమంది? లేదయ్యా అంటలా, లేదు బాబు అంటలా, లేదండి అంటలా. షీ న్యూ దట్ హీ ఈజ్ ద లార్డ్. ఆయన ప్రభు అని ఎరిగింది. లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇక్కడ మంచి మాట మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెను ప్రశ్న అడిగాడు, అమ్మ నీ మీద ఎవరు రాయలేదా? ఇప్పుడు దాకా నిందేశారు కదా, నువ్వు వ్యభిచారివని, నువ్వు దొరికావు కదా, ఎవరు రాయలేదా అంటే ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుని, అందరూ వెళ్ళారు కాబట్టి ఎవడెత్తాడు? ఎవడికి ధైర్యం ఉంది? నేనెంత పాపినో వాళ్ళు అంతే పాపులు అనలా. తను తగ్గించుకుంది, తన పాపాన్ని అర్థం చేసుకుంది, తన దీన పరిస్థితిని అర్థం చేసుకుంది, తను చేసినటువంటి తప్పును అసహ్యించుకుంటుంది, తను చేసినటువంటి తప్పును ఒప్పుకుంటుంది. ఎవరు గొప్ప ఇక్కడ? పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వీడా గొప్ప? తన పాపాన్ని యేసు దగ్గర ఒప్పుకుని, ఎస్ లార్డ్, ఎస్ అవును ప్రభువా, నిజమే, కానీ ఎవరు ఇలా అని అంటుంది చూడు. ఒప్పుకునేటువంటి స్థితి రావాలి. ఒప్పుకునేటువంటి మనసు ఆమెకుంది. ఒప్పుకునేటువంటి మనసు మనకుందా? 100 మందిలో మనల్ని దొంగ అని ఎవడైనా అన్నాడు అనుకోండి, ఏమంటాం? అన్నంటావేంటి? నువ్వు మామూలుడివా? వెంటనే అవతలోడు తప్పులు చెప్పడం మొదలు పెడతా ఉంటాం. ఇట్ ఈస్ గుడ్ దట్ యు యాక్సెప్ట్ విత్ బోల్డ్నెస్. యేసు ముందు ఆమె ఒప్పుకొని అవును ప్రభువా అని అంటుంది. ఇదిగో
వాళ్ళందరూ ఒకళ్ళొక్కళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసు చేసినటువంటి పని ఏమిటి అంటే, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మ, నేను రాయలేదు ఇక్కడ. 17:7 చూడండి. ఈ 17:7 యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు, తీర్పు తీర్చబడినప్పుడు, అమ్మ గట్టి చదువు, సాక్షులు ఉండాలి. చాలమ్మా చాలు, సాక్షులు ఉండాలి. దేర్ షుడ్ బి ఎ విట్నెస్. ఏ తప్పుకైనా సాక్షి ఉండాలి. ఇప్పుడు వారు నేరం మోపారు కదా, వారు నేరం మోపారు. జీసస్ ఈజ్ బికమింగ్ జడ్జ్ నౌ. ఇప్పుడు దాకా ఆయన ఆ స్థాయి తీసుకోలే. మొదటి వాళ్ళని ఏం ప్రశ్న అడిగాడు? మీలో పాపం చేయని వాడు మొదటి రాయి వేయండి అని అడగగానే, ఎవడైతే నేరం మోపడానికి న్యాయాధిపతుల్లాగా వచ్చారో వాళ్ళందరూ తోక ముడుచుకుని వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? సాక్షులుగా వచ్చిన వారు వాళ్ళకే వాళ్ళ హృదయ స్థితిని చూపించాడు. ఉదాహరణకి, నేను ఒక చెడ్డవాడిని, నన్ను కోర్టుకి ఈడ్చారు. కోర్టుకి ఈడ్చినప్పుడు నాకంటే చెడ్డవాడు ఒకడు నా మీద వాదిస్తూ ఉన్నాడు. నాకంటే చెడ్డవాడు వాదిస్తున్నప్పుడు జడ్జి గారు వచ్చి, నోరు మోయవయ్యా, నీకంటే ఆడు కొంచెం బెటరు అన్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఆ సాక్షికి వాడి జీవితాన్ని చూపించాడు. ఆ ఎదురు చెప్పడానికి వచ్చిన వాడికి వాడి జీవితాన్ని కళ్ళారా చూపించాడు యేసయ్య. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీ జీవితం ఎట్లా ఉందో చూసుకోపో ఇంటికి వెళ్ళి, నీ జీవితం ఎట్లా ఉందో చూసుకోపో ఇంటికి వెళ్ళి అన్నటువంటి పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది. హీ ఈజ్ డిస్క్వాలిఫైయింగ్ ద విట్నెసెస్. ఎవరైతే సాక్షులు వచ్చారో, అయ్యా ముందు చెక్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్, వెళ్ళి నిన్ను నువ్వు చూసుకుని రా అని చెప్తూ ఉన్నాడు. ఆమె పాపాన్ని ఒప్పుకుంది. ఆమె ఎక్కడ కూడా నేను చేసింది తప్పు కాదు అని అంటలా. ఇదిగో నన్ను ఒక్కదాన్నే పట్టుకున్నారు, నాతో వ్యభిచరించిన వాడు, నాతో శయించిన వాడిని పట్టుకోవట్లేదని ఆ మాట అనలేదు, ఏమీ లేదు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హంబుల్ ఎక్స్పోజర్. పాపం మనల్ని బయటపడవేసినప్పుడు మనం చేయాల్సిన పని ప్రతిఘటించి మనం ఏదో గొప్పవాడు అవుదామని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవటం కాదు. ఎస్ లార్డ్, ఐ యామ్ ఎ సిన్నర్. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ బైబిల్. దావీదు చేసిన పని అదే. అవును ప్రభువా, నిజమే, ఎస్ దట్స్ మీ, ఆ పనికి మాలిన నేనే అని ఆయన ఒప్పుకున్నాడు. ఈ స్త్రీ కూడా ఒప్పుకుంటుంది, ఆ తప్పు చేసింది నేనే. నీకు ఆ ధైర్యం ఉందా? దేవుడు నిన్ను కనుక లేపి, ఇదిగో ఇది వీడి పరిస్థితి అని నా గురించి చెప్తే నాకు ఆ ధైర్యం ఉందా ఒప్పుకునే పరిస్థితి? ఆ స్త్రీ ఒప్పుకుంది. టైమ్ ఎక్స్పోజెస్ ది ఇల్యూషన్. మనం ఏమేమైతే మన మీద మంచి బట్టలు వేసుకుని, చక్కగా ఇస్త్రీ చేసుకుని, పట్టు చీరలు కట్టుకుని లోపల ఒక వ్యక్తిని దాచి ఉంచుతాం. ఆ లోపల వ్యక్తి ఏంటో నీకు తప్ప ఇంకెవడికి తెలియదు, నీకు దేవుడికి తప్ప. ఆ వ్యక్తిని దేవుడు ఎక్స్పోజ్ చేస్తే వాట్ ఈస్ ద సిచ్యువేషన్? విల్ యూ యాక్సెప్ట్? ఆమె ఒప్పుకుంటుంది. కాబట్టి యేసు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి, నేను కూడా నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పు. నెయిదర్ డూ ఐ కండెమ్ యూ. నేను కూడా నిన్నేం చేయనమ్మా, నేను కూడా నిన్నేం చేయను. దీనిని ఏమన్నానంటే జస్టిఫైయింగ్ గ్రేస్. తీర్పు తీర్చే అధికారం ఆయనకుంది, తీర్పు తీర్చే న్యాయం ఆయనకుంది, శిక్ష వేసేటువంటి అధికారం ఆయనకుంది. శిక్ష వేయట్లేదు కానీ కృపను ఆమెకి ఇస్తున్నాడు, క్షమించి కృపను ఆమెకి ఇస్తున్నాడు. రెండవ మాట ఏమనన్నాడు? ఏకనో పాపం చేయకుండా వెళ్ళుము, ఇకనో పాపం చేయక వెళ్ళమని చెప్తున్నాడు. నీవు వెళ్ళి గో అండ్ డు నాట్ సిన్ ఎనీమోర్. దీన్ని ఏమన్నారంటే రెస్టరేటివ్ ఫ్రీడమ్ అన్నారు. ఒక నూతనమైన జీవన విధానానికి, స్వేచ్ఛా స్వాతంత్రంతో క్రొత్త బ్రతుకు బ్రతకడానికి, పాత బతుకులో నుంచి బయటికి రావడానికి క్షమాపణ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు దాకా మనం చాలా రకాలైన క్షమాపణలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ క్షమాపణ ఎట్లా ఉందనంటే స్వేచ్ఛనిస్తుంది. ఈ క్షమాపణ ఎట్లాంటిదంటే స్వాతంత్రాన్ని ఇస్తుంది. ఈ క్షమాపణ ఎట్లాంటిదంటే పాత జీవితాన్ని గుర్తు చేసుకోకుండా ఒక నూతనమైన బ్రతుకును ఆమెకి ఇస్తూ ఉంది. దీనినే రెస్టరేటివ్ ఫ్రీడమ్ అన్నారు. తిరిగి ఆమె జీవితంలో పుట్టినప్పుడు పిల్లకి ఎంత స్వేచ్ఛ ఉంటుందో, తండ్రి ఒడిలో ఆడుకునే స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛను ఆమెకి ఇస్తున్నాడు. ఇక నువ్వు నిన్నెవరు వ్యభిచారంటానికి వీల్లేదు, నేను క్షమించేశాను నిన్ను. ఇక నువ్వు నిన్ను పాపాత్ముడు అంటానికి వీల్లేదు, నేను క్షమించేశాను నిన్ను. దిస్ ఈజ్ ద ఫ్రీడమ్ దట్ గాడ్ ఈస్ గివింగ్. క్షమాపణలో ఉండేటువంటి రెస్టరేటివ్ ఫ్రీడమ్. సిన్ నో మోర్. ఇంకనూ పాపం చేయొద్దు. ఎందుకనంటే నీకు
కృపను బట్టి క్షమాపణ ఇస్తున్నాను, కృపను బట్టి నూతన జీవాన్ని ఇస్తున్నాను, కృపను బట్టి నూతన బ్రతుకునిస్తున్నాను. ఇక మీదట ఆయన చూపించేటువంటి కృప ఎట్లాంటిది? చీప్ గ్రేసా, కాస్ట్లీ గ్రేసా? కాస్ట్లీ గ్రేస్. ఇంకా నువ్వు చీప్గా వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ పాపం చేయొద్దు. దిస్ ఈజ్ అ కాస్ట్లీ గ్రేస్ యూ గాట్, లివ్ ఇన్ దిస్ కాస్ట్లీ గ్రేస్. మళ్ళీ పాపం చేయకుండా, వెనక్కి తిరగకుండా ముందుకు ఘనంగా జీవితంలోకి వెళ్ళిపోమని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తూ ఉంటాను. క్షమాపణ వెంటనే మనలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవటానికి మనల్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. చాలామంది పాపాలను ఒప్పుకోవటం అంటే భయపడతా ఉంటారు, వణుకుతూ ఉంటారు. అమ్మో, ఇంకేమన్నా ఉందా? నా గురించి బయట తెలిస్తే నా పరిస్థితి ఏంటి? నా గురించి మా ఆవిడికి తెలిస్తే, నా పాపాల గురించి మా ఆవిడికి తెలిస్తే నా పరిస్థితి ఏమిటి? నా గురించి నా భర్తకు తెలిస్తే నా పరిస్థితి ఏమిటి? నా గురించి సమాజంలో తెలిస్తే నా ఇమేజ్ ఏం కావాలి? ఎప్పుడైతే నీకు క్షమాపణ దొరుకుతుందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు కృప కిందకు వస్తావో, యేసు కాడి కిందకు వస్తావో, నువ్వు చేసినటువంటి ఎంత ఘోరమైన పాపమైనా అది నీ ఒంట్లో ఉంచుకోవాలనిపించదు, దాన్ని పెంచి పోషించాలనిపించదు. దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి, అయ్యా నీవెంత పరిశుద్ధువయ్యా, నేనెంత పాపిని, నన్నా నువ్వు ప్రేమించింది, నా కోసమా నువ్వు శిలువ మీద మరణించిందని నువ్వు ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉంటావు. అట్లాంటి ఒప్పుదల దేవుడు దయచేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉన్నది, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఆమె మీద చాలా పెద్ద నేరం కదా మోపబడింది, ఆమె మీద చాలా పెద్ద దోషం కదా మోపబడింది. ఎవరైనా ఉన్నారా అని యేసు అడిగినప్పుడు మనకేమనిపించింది? ఎవరైనా ఉన్నారా నీ మీద నేరం మోపినవారు? ఆమె యేసునందు వచ్చినది, ఆమె యేసులోనికి వచ్చింది, ఆమె యేసు దగ్గరికి వచ్చింది. ఆ పాపాలు ఆయన క్షమించాడు. కాబట్టి ఇంక మీద ఆమెకి ఏ శిక్ష విధి ఇవ్వటానికి లేదు. యేసయ్య మధ్యవర్తిగా ఉన్నాడు. నీకు నాకు కూడా ఈరోజు యేసయ్య మధ్యవర్తిగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట మన పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. క్షమాపణ జీవితాన్ని మార్చివేస్తుంది. ఆమె జీవితాన్ని ఎంతగా మార్చివేసిందో మనకైతే తెలియదు. కానీ ఒక చిన్న ఉదాహరణ, కుమ్మరి పనిచేస్తున్నాడంట, అందమైన ఒక కుండను తయారు చేశాడంట. ఆ కుమ్మరికి ఉన్నటువంటి కొడుకు చాలా అలరవాడంట. ఆడుతూ కుండను పగలగొట్టాడంట. ఈ కుండను పగలగొడితే కుమ్మరి కదా, పగిలిపోయిన కుండను పడేయాలి ఆయన. ఆ ముక్కలన్నింటినీ జాగ్రత్తగా దగ్గర తీసి ఆయన దగ్గర ఉన్న అడుసు మట్టితో జాగ్రత్తగా దాన్ని ఇది చేసి మళ్ళీ ఒక మంచి పాట్లాగా తయారు చేశాడు. మీకు చెప్పాను కదా, జపనీస్ కిన్సుగి అని, పగిలిపోయినటువంటి పోర్సలిన్ పాట్ని బంగారంతో అతికిస్తారు. దేవుడు విరిగిపోయినటువంటి పాపాలతో చెదిరిపోయిన మన జీవితాలని కృప అనేటువంటి బంగారు అడుసుతో మన జీవితాలని చిత్రమైపోయిన, పగిలిపోయిన, దేనికి పనికిరాని హోప్లెస్ లైఫ్స్ని తిరిగి ఆయన కడుతున్నాడు. మనల్ని, ఆ బ్రోకెన్ వెజల్ని హీఈస్ యూజింగ్ యాజ్ అ యూస్ఫుల్ వెజల్. కాబట్టి ఈరోజు దేవుడు సంఘంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పాపాన్ని మనం ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకుని దేవుని దగ్గరికి రావాలి. ఒప్పుకుంటేనే కృప. ఒప్పుకున్నవాడికే కృప, ఒప్పుకోలేనాడు కృప లేదు. ఒప్పుకున్నవాడికే కృప, ఒప్పుకున్నవాడికి జీవితంలో పెనుమార్పు. ఎవరెవరు ఒప్పుకోలేరో తెలుసా? వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరైనా అక్కడ మోకరించి క్షమించమని అడుగుతారేమో, అలాంటి పరిస్థితి ఏమన్నా ఉందా? అందరూ రుసరుసలాడుతా రుంజుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఎవరంటే స్వనీతిపరులు. ఈరోజు ఈ మాట కూడా ఉంది. స్వనీతిపరులు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాన్ని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనలో స్వనీతి ఏమన్నా ఉందేమో తీసివేసుకోవడానికి దేవుడిని అడగాలి మనం. అయ్యా, నాలో స్వనీతి ఏమన్నా ఉందా? నేను పక్కన వాడిని ఓర్చుకోలేకపోతున్నానా? అందరూ చెడ్డోళ్ళనే చెప్తున్నానా? అందరికీ చెడుతనమే ఆపాదిస్తున్నాను. నేను ఒక్కడనే మంచోండి, నా కుటుంబమే మంచిది, నా వాళ్ళే మంచివాళ్ళు, నా ప్రజలే మంచివాళ్ళు. ఇదంతా స్వనీతే. ఎక్కడా కూడా ఎవరికీ కూడా తీర్పు తీర్చే అధికారం లేదని యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ. ఎవరి దగ్గర మంచితనం లేదు, ఎవరి దగ్గర నీతి లేదు. అందరూ కూడా తప్పు చేసి దేవుని యొక్క కృపకు దూరంగా ఉన్నారు. కానీ ఆయన తిరిగి తన కృపనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మనలో ఈరోజు స్వనీతి ఏమన్నా ఉందేమో, ఎవరినైనా ఓర్చుకోలేకపోతున్నామేమో,
చాలా మనమే మంచివాళ్ళుగా ఇది నేను ఓర్చుకోలేకపోతున్నాను, ఇది సరైంది కాదు అని తీర్పు తీర్చే స్థితిలో మనం ఉంటే దాన్ని మనం సరిచేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేసినటువంటి ఘనమైన కార్యము బైబిల్ మొత్తంలోనే ఇది చాలా ప్రత్యేకంగా కనపడతా ఉంది. ఎందుకనంటే స్త్రీ అనే వ్యక్తి చాలా చులకనగా చూడబడేది. తీసుకెళ్ళి ఆయన చేతికి అప్పచెప్తే స్త్రీ విషయంలో ఏం మాట్లాడతాడో అని అనుకున్నాడు. కానీ ఆయన 2 సార్లు వంగటం మనకు కనపడతా ఉంది. మొదటిది ఆయన నేల మీద వంగి రాస్తూ, ఇదిగో మీరందరూ కూడా ఈ నేలకు సంబంధించిన వాళ్ళే అని చెప్పటం. రెండవది మళ్ళీ నేల మీద రాస్తూ వారి పాపాలను రికార్డ్ చేస్తూ, మీ పరిస్థితి కూడా ఇదేదయా అని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రెండోసారి రాసినప్పుడు ఆమెను అడుగుతున్న ప్రశ్న ఏంటి? ఎవరైనా నిన్ను తీర్పు తీర్చారా? ఆమెకు జీవాన్ని ఇచ్చాడు, కొత్త జీవితాన్ని ఇచ్చాడు. గాడ్ ఆల్వేస్ స్టూప్స్ డౌన్. ఆయన వంగి కిందకు వస్తాడు. ఆయన వంగి నేల మీదకి రాస్తున్నటువంటి విషయాన్ని అదే ఆయన నుంచుని కూడా మాట్లాడవచ్చు. ద బెండింగ్ డౌన్ ఆఫ్ క్రైస్ట్ హియర్ రిజెంబుల్స్ దేవుడు ఆకాశ మహాకాశాలు పటజాలని దేవుడు మన కోసం నేలకు దిగివచ్చి వంగి పరిచర్య చేసే దేవుడు మనకున్నాడు. వంగి మన దగ్గరికి వచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. అందుకనే మనం చులకనగా చూస్తున్నాం ఆయన. అదే ఆయన శిక్ష ఇచ్చేవాడైతే, అదే ఆయన ప్రతి ఒక్కడిని సిలువ మీద మనల్ని మనం అప్పచెప్తే అప్పుడు కొంచెం భయం ఉండేది మనకి. మనం కృపని ఎంత చులకనగా చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఒక్కసారి మీరు హృదయాల లోపల చూసుకోండి. స్వనుతుందా? పక్కనోడి మీద చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? నీ జీవితాన్ని ముందు నువ్వు చూసుకుంటున్నావా? అవతల వాడి కంట్లో నలుసు చూసే ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని నువ్వు సరిచేసుకో, దాన్ని తీసివేసుకో అని దేవుడు మనందరికీ హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 రకాలైన వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, పాపంలో పట్టబడిన స్త్రీ. ఎవరి పాపం గొప్పది? మనం తీర్పు తీర్చొద్దు. మనం ముందు మన హృదయం మనం చూసుకుందాం. మన పాపం గొప్పది, మన దోషం గొప్పది, దాన్ని ముందు సరిచేసుకుందాం. దేవుడిని అడుగుదాం. తల్ల వంచుకుని ప్రార్థన చేద్దాం.